ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియో మనకు సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో అయితే పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియోలో బీట్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో చూడండి. It should not be played like this. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో ప్రాజెక్ట్ మీ అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకుని అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఆ ప్రాజెక్ట్ ఏదైనా చూపిస్తానో ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 3 అని ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ మనం చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్ ఇచ్చాను కదా, ఈ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ మనం ఏంటంటే కాపీ చేసుకోవాలి. 3 లైన్స్ పై టాప్ చేసుకొని కాపీ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఈ ఫోటో నేను డిలీట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఫోటో అనేది మీరు తీసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను కొద్ది జూమ్ అనేది పెంచుకుంటున్నాను. ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. నేను ఎక్కడైతే క్లిక్ చేస్తానో క్లిక్ చేసుకోండి. అంటే మనకి ఫోటో కొంచెం బాగా కనిపించాలన్నమాట. నేనైతే మనకి బీట్ ఎక్కడ దాకా ఇచ్చానో అక్కడ వరకు అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకొని ఫోటో అన్నది కిందకైతే లాగండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాపీ చేసుకునే ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఫోటో పై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేశారు కదా, సేమ్ సైడ్ స్క్రోల్ చేసుకొని సేమ్ ఫోటోని అలాగే ఇలాగైనా చేసుకోండి, అలాగే చేసుకోండి. అది మీ చాయిస్ అనమాట. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి నెంబర్స్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఓకే, సెట్ అయింది. సారీ, 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంబో దగ్గరికి వెళ్ళాను. నేను ఫోటో అనేది కొద్దిగా సైజ్ అని జూమ్ చేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే మన ఫోటో కొంచెం పర్ఫెక్ట్గా కనిపించాలి అందుకని. ఓకే, సేమ్ ఇదే ఫోటో కూడా మీరు రీప్లేస్ అయితే చేయాలి. ఓకే, ఈ ఫోటో ఓకే మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫోటో అన్నది మీరు ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి, అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం మిడిల్లో తెచ్చుకుంటున్నాను. ఓకే, సెట్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ ఉంటుంది. వీటికి మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి రీప్లేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలో అనేది వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా విజిట్ అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఎక్కడైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.